వచ్చేసి టాపర్స్ని తీసుకుని ర్యాంకులు కొట్టించడం కాకుండా నార్మల్ స్టూడెంట్స్ని టాపర్గా మారుస్తాం, నార్మల్ స్టూడెంట్స్ని ర్యాంకర్గా మారుస్తాం, నార్మల్ స్టూడెంట్స్ని అచీవర్గా మారుస్తాం అన్నది ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రెండు 2026 ఫలితాలలో మళ్ళీ మన విజన్ విద్యార్థులు నీట్ అండ్ ఎంసెట్ రెండింటిలో కూడా సత్తా చాటడం జరిగింది. ఎంసెట్ 2026 ఫలితాలు వచ్చేసరికి జూలై 1న రిలీజ్ అయ్యాయి. ఈ ఎంసెట్ 2026 ఫలితాలలో మన విజన్ విద్యార్థులు రాజమహేంద్రవరం నగరంలోనే ఎక్కడా లేని విధంగా బెస్ట్ ర్యాంక్స్ రావడం నిజంగా మాకు ఇది చాలా గర్వకారణం. అలాగే నిన్న కాక మొన్న నైట్ రిలీజ్ అయిన జూలై 16 రిలీజ్ అయినటువంటి నీట్ రిజల్ట్, ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫలితాలలో విజన్ విద్యార్థులు సత్తా చాటడం, విజన్ విద్యార్థులకు చాలామందికి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం, సుమారు 30 మందికి పైగా మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉండడం నిజంగా మాకు ఇది చాలా గర్వకారణం. ముఖ్యంగా ముందుగా ఇందులో ఈ విజయం సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంచిన మా తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా, మా అధ్యాపకులకి అందరికీ పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా విద్యార్థుల నిరంతర కృషి, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకం, మాపై ఉంచిన విశ్వాసం ఈరోజు ఈ విజయానికి, ఇంత పెద్ద విజయానికి కారణమయ్యాయి. మనకి వాస్తవానికి నీట్ ఎగ్జామ్ అనేసరికి, నీటు ఫలితాలు అనేసరికి, ఎంబీబీఎస్ సీట్ అనేసరికి పెద్ద కార్పొరేట్ కాలేజీలు, లేదంటే డాక్టర్ పిల్లలే డాక్టర్సు, లేదంటే పెద్ద బిజినెస్ మ్యాన్స్ యొక్క పిల్లలే డాక్టర్ లాంటి కోర్స్ చేయాలి అని ఒక రకమైన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము 2025లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో సీటు కొట్టిన విద్యార్థి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరంలో సీటు కొట్టిన విద్యార్థి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో సీటు కొట్టిన విద్యార్థి, కిమ్స్ అమలాపురం, ఇలాగ మనకి కిమ్స్ పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్, ఇలాగ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, ఈ విధమైన మెడికల్ కాలేజెస్లో మన విజన్ విద్యార్థులు 2025 ఫలితాలలో టాప్ మెడికల్ కాలేజెస్లో సీట్లు కొట్టి నిరూపించారు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసినప్పుడు అందరూ కూడా అతి సాధారణ విద్యార్థులు, అతి సాధారణమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ చేత మేము ఇలాంటి ఆల్ ఇండియా లెవెల్లో నీట్ లెవెల్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యేలాగా ఇక్కడ మాకున్న టీం కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ మేము ఫాలో అయ్యే ప్రోగ్రామింగ్ కానీ, మేము తీసుకునే ప్రతి స్టూడెంట్ మీద కేరింగ్ కానీ ఈరోజు ఈ విధమైన విజయానికి కారణమయ్యాయి. అలాగే ఇటీవల విడుదలైన నీటి ఫలితాలతో కూడా మన విజన్ విద్యార్థులు మన ఏపీలో ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్లో సీట్లు కొట్టేదానికి 100% కూడా అవకాశం ఉంది. ఇక్కడ సీట్లు కొట్టినటువంటి ప్రతి విద్యార్థి హిస్టరీ మీరు చూసినా, బ్యాక్గ్రౌండ్ మీరు చూసినా, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కళలతో, వాళ్ళు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో మా దగ్గరికి పంపించి సీట్స్ రావట్లేదు, బయట కోచింగ్ తీసుకున్నా కానీ సీట్స్ రావు ఇంక మనకి అన్న ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కూడా ఈరోజు ఎంతో ఆనందంతో సక్సెస్ఫుల్గా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ ప్రకారం అది 100% పాసిబుల్ అవుతుంది అని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎం లక్ష్మణ్, నాకు నీట్ 2026 ఎగ్జామినేషన్లో 505 మార్క్స్ వచ్చాయి. ఎంసెట్లో 1311 ర్యాంక్ వచ్చింది. నేను రాజమండ్రి విజన్ అకాడమీలోనే చదువుకున్నా, ఒక లాంగ్ టర్మ్ తీశాను. నా ఈ సెకండ్ లాంగ్ టర్మ్ ఇక్కడ. నా ఫస్ట్ లాంగ్ టర్మ్లో నేను ఆల్మోస్ట్ స్కోర్ చేశాను, కానీ నా కేటగిరీకి నాకు బెటర్ ర్యాంక్ రాలేదు. అందుకని మళ్ళీ సార్ నన్ను మోటివేట్ చేసి మళ్ళీ జాయిన్ చేయించారు ఇక్కడ. అండ్ నా ఈ క్రెడిట్ మొత్తం నా పేరెంట్స్కి, మా సార్స్కి, అంటే మా టీచర్స్కి, మా విజన్ అకాడమీ, మా డైరెక్టర్ సార్కి చెందుతుంది. ఎందుకంటే నేను చదువుకున్న కాలేజ్ ఏపీఆర్జేసీ రెసిడెన్షియల్ కాలేజ్, అది నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్లోది. అది ఫుల్గా ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ ఐపీఏ, నో ఆబ్జెక్టివ్ అనే అక్కడ ఆబ్జెక్టివ్ ఉండదు, ఓన్లీ ఐపీఏ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. ఆయన డైరెక్టర్ సార్ నన్ను నువ్వు చెయ్యగలవు అని మోటివేట్ చేసి నన్ను ప్రోత్సహించి నీట్ రాయి చేయగలవు అని చెప్పారు. ఇంకా
నేను కూడా అదే విధంగా చదువుకుంటూ ఆయన ఏం చెప్తే అది వింటూ మా సార్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ చదువుకున్నా. ఇంకా మార్క్స్ వచ్చాయి. అండ్ మా ఫ్యాకల్టీ మొత్తం అందరూ బాగా చెప్తారు. అండ్ ఇక్కడ జరిగే ప్రోగ్రామింగ్ అన్నది చాలా బాగుంటుంది. మా జువాలజీ సార్ కానీ, బాటనీ సార్ కానీ, ఫిజిక్స్ ప్రసాద్ సార్, కెమిస్ట్రీ సూర్యనారాయణ సార్ అందరూ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉండేది. ఇక్కడ ప్రోగ్రామింగ్ కూడా ఆల్ ఇండియాలో టాప్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్ వాటి యొక్క ప్యాటర్న్ ఇంకా వేరే కాలేజీలో ఎక్కడ ఉండదు. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ బాగుంటుంది. అండ్ ఇక్కడ అండ్ ప్రత్యేకంగా డైరెక్టర్ సార్ యొక్క కేరింగ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అంటే ఒక స్టూడెంట్కి ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నది ఇక్కడ బాగా తెలుస్తుంది మనకి. అండ్ న్యూరాలజీ, మెడికల్లో నాకు న్యూరాలజీ ఇంట్రెస్ట్. అండ్ జనరల్ మెడిసిన్ కూడా నాకు ఇష్టమైన సబ్జెక్ట్. అండ్ ఐ ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏపీలో. సుచిత్ర, నాకు నీట్లో 496 మార్క్స్ వచ్చాయి. ఎంసెట్లో 1632 ర్యాంక్ వచ్చింది. దీనికి ఫస్ట్ నా పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఏందో గుర్తించి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ విజన్ అకాడమీకి ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎక్కడోకక్కడ మనం హోప్ లూజ్ అవుతాము, డిమోటివేట్ అవుతాము, ఏవేవో ఆలోచనలు కూడా వస్తాయి. కానీ అవన్నిటిని అధిగమించి ఎలా సక్సెస్ అవ్వాలి, నీ ప్యాటర్న్ ఏంటి, నువ్వు ఏ విధంగా వెళ్తే సక్సెస్ అవుతావు అని చెప్పి విజన్ అకాడమీ నేర్పించింది. ఎస్పెషల్లీ డైరెక్టర్ సార్ ఎప్పుడూ వెనకాలే ఉంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా ఆయనే. ఆయన పట్ల ఎప్పుడూ గ్రాటిట్యూడ్తో ఉంటాను. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ పరంగా ఏదైనా ద బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. సో అందుకే ఏపీ మొత్తంలో విజన్ అకాడమీ బెస్ట్గా నిలిచిందని చెప్పగలను. థ్యాంక్ యూ. పివిఎండి భవాని, నాకు నీట్లో 478 మార్క్స్ వచ్చాయి. కేవలం దీనికి రీజన్ ఎవరంటే డైరెక్టర్ సార్ అనే చెప్తాను. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, మాకన్నా హార్డ్ వర్క్ ఎక్కువ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ 20+ ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ. అంతేకాకుండా మేము 180 గ్రాండ్ టెస్ట్లు అయితే రాసాం. ఏ కాలేజు నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మేము రాసాం. ఇక్కడ ఉన్న హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ కానీ అన్నీ బెస్టే ఇచ్చారు సార్ మాకు. మేము ఇప్పుడు ఎంబీబీఎస్ కాలేజ్లోకి వెళ్తున్నామంటే కేవలం విజన్ ద్వారానే. నేను విజన్ అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అంతేకాకుండా సత్య మ్యామ్ కానీ మొత్తం ఫ్యాకల్టీ అందరూ మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎప్పుడు మోటివేషన్ తగ్గినా మమ్మల్ని పర్సనల్గా పిలిచి మాకు గైడెన్స్ ఇచ్చేవారు. ఎగ్జామ్ అయిన తర్వాత మార్క్స్ తక్కువ వచ్చినా మేము డల్ అవ్వకుండా మాకు రివ్యూస్ అని ఎందుకు ఎక్కడ తక్కువ వచ్చింది, ఏ టాపిక్లో తక్కువ ఎందుకు వచ్చాయి అన్నీ మమ్మల్ని అడిగి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా డైరెక్టర్ సార్ అయితే మాకు ముందుకు నడిపించారు. నేను ఎప్పుడు విజన్ అకాడమీకి థ్యాంక్ఫుల్గానే ఉంటాను. థ్యాంక్ యూ. నీకు శారదా, మా అమ్మాయి పీవీ అండి భవాని. ఇక్కడ సెకండ్ టైం లాంగ్ టర్మ్ చేసిందండి. మా అమ్మాయి అయితే వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎంఎల్టీ గ్రూపు, దాని ద్వారా బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది కానీ దాని ద్వారా నీట్ రాసింది. ఫస్ట్ నీట్ రాస్తే కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి. సార్ ఫోన్ నెంబర్ ద్వారా అప్రోచ్ అయ్యి పాపని జాయిన్ చేయండి, మేము చూసుకుంటాము, బాగా చెప్తామని చెప్పేసి అని అన్నారండి. అన్నట్టుగానే ఫీజు కూడా హాఫ్ అమౌంటే తీసుకున్నారు. తర్వాత లాస్ట్ టైం రాస్తే మా అమ్మాయి బాగా టెన్షన్ పడిపోయిందండి. క్వశ్చన్ పేపర్ బాగా టఫ్గా ఇవ్వడం వల్ల టెన్షన్ పడిపోయి తక్కువ మార్కులు వచ్చినాయి. ఇంకా నాకు రాదు సీట్ అన్నట్టుగా ఫీల్ అయిపోయింది. సార్ అలా కాదు, నువ్వు ఇంటి దగ్గర నుంచి కాదు ఇంకొక అవకాశం ఇవ్వండి పాప అని చెప్పి పిలిచి హాస్టల్లో ఉంచి చాలా తక్కువ అమౌంటే తీసుకొని సార్ సీట్ మనకి కోచింగ్ అది ఇచ్చారండి. ప్రతి ఫ్యాకల్టీ కూడా చాలా శ్రద్ధగా చేసేవారు. హాస్టల్లో ఉన్నా కానీ పాప నాకు ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉంటుందండి ఏంటి, అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి ఏంటి, బాగా చదువుతుందా లేదా, ఎక్కువ రోజులు ఇంటి దగ్గర ఉంచొద్దు, హాస్టల్గా తీసుకురండి, తను డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి ప్రతి గ్రాండ్ పెట్టినప్పుడల్లా ఆ మార్క్స్ కూడా మాకు వాట్సాప్ ద్వారా పంపించి బాగా చక్కగా చూసుకునేవారండి. సార్ వల్ల నిజంగా మా అమ్మాయి ఎంఎల్టీ ద్వారా సీటు కొట్టగలిగే అవకాశం వచ్చిందండి. సార్ మాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోతే కనుక మా అమ్మాయి వేరే గ్రూప్లో అందులో జాయిన్ అయిపోయినాం. కాకపోతే థ్యాంక్స్ సార్, డైరెక్టర్ సార్, సారే బాగా కోఆపరేట్ చేశారు. మాకు అసలు ఇంకా సెకండ్ ఛాన్స్ ఇద్దామని అనుకోలేదండి. ఎందుకంటే ఏజ్ బార్ అయిపోయిందంటే 5.5 years చదవాలి పిల్ల. ఆడపిల్లకి అంత వయసుకి మనం చదివించలేం కదండి.
అలా కాదండి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ఈసారి కొడద్దని చెప్పి పనిగట్టుకు ఆయన హాస్టల్లో జాయిన్ అవ్వండి. మాది ఎక్కడండి లోకల్ అండి తాడితోటే. అసలు హాస్టల్ అవసరం లేదు, అప్పటి నుంచి చేయొచ్చు. లాస్ట్ ఇయర్ చేసింది. హాస్టల్లో ఉంచండి డిస్టర్బ్ అయిపోతే ఇంట్లో పిల్లల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదని చెప్పి సారే ఉంచి చదివించారు. చాలా కేర్ తీసుకున్నారండి. చాలా హ్యాపీ సార్. అనుకున్నానండి. అనుకునే ఫస్ట్ అసలు. అందరికీ నమస్కారం. మా పాప పేరు పి సుచిత్ర. నీట్లో 2026లో 496 మార్క్స్ వచ్చాయి. దానికి స్పెషల్గా చెప్పాలంటే సారే కారణం. విజన్ అకాడమీలోని ప్రతి స్టూడెంట్కి ఇలా డెవలప్ చేశారంటే సారు. దానికి తగ్గ ఫ్యాకల్టీ, ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా సార్ చాలా బాగా అందరినీ మోటివేట్ చేస్తారు. ఎంత డిప్రెషన్లో ఉన్న పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలని ఎప్పుడు అతను ఆలోచిస్తారు. నిజంగా అతనికి వెరీ 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 థ్యాంక్ యూ. అందరు కూడా విజన్ అకాడమీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి, చాలా బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది. మీ పిల్లలు తప్పకుండా డాక్టర్లు, ఇంజనీర్ అయి తీరుతారు. థ్యాంక్ యూ. Right hand to success agda. Thumbs up. Right down.